తులసిరెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యంగా బీహార్ ఎన్నికలను ఎలా చూస్తారు? మహాగఠబంధన్ ఇండి కూటమి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ను ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా అయితే ప్రకటించడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఏంటి సార్? ఇప్పుడు మొత్తం బీహార్లో మొత్తం సీట్లు 243. దీనికి మ్యాజిక్ ఫిగర్ కావాలంటే 122 కావాలి. పోయినసారి కూడా 2020లో కూడా అప్పుడు కూడా హోరాహోరీ జరిగింది. ఈ రెండు కూటమిలు, అటు ఎన్డీఏ కూటమి మహాగఠబంధన్ కూటమి మధ్య హోరాహోరీగా అప్పుడు ఎన్డీఏకి వచ్చేసి 125 వచ్చాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ 122 అయితే 125, ఒక 3 సీట్లు ఎక్కువ వచ్చాయి. మహాగఠబంధన్ కు 110 వచ్చాయి. అంటే 122 గాను 110 వచ్చాయి, ఒక 12 తక్కువ వచ్చాయి. అదర్స్ కు 8. ఇది పోయినసారి కూటముల ప్రకారంగా చూస్తే 125, 110. 125 ఎన్డీఏ కూటమికి, 110 మహాగఠబంధన్ కు. ఆ నేపథ్యంలో అప్పుడు ఎన్డీఏ అధికారంలోకి రావడం జరిగింది. సరే, మళ్ళీ మార్పులు వచ్చాయనుకోండి. పార్టీల పరంగా చూస్తే అప్పుడు కూడా ఆర్జేడీకి, మహాగఠబంధన్ ఆర్జేడీకి 75 సీట్లు వస్తే బీజేపీకి 74, జేడీయూకు నితీష్ కుమార్ పార్టీకి 43, కాంగ్రెస్ కు 19. అప్పుడు కూడా ఎంఐఎంకి వచ్చేసి 4 సీట్లు వచ్చాయి, 5 సీట్లు వచ్చాయి. అప్పుడు జనసురాజ్ పార్టీ లేదు. అప్పటికిప్పటికి తేడా సేమ్ గఠబంధను అవి కూటమి ఉన్నాయి. జనసురాజ్ పార్టీ రావడం అనేది ఈసారి ఎన్నికల్లో ఒక ప్రత్యేకత. కాబట్టి ఇప్పుడు కూడా నాకు తెలిసి హోరాహోరీగానే ఉంటుంది. పోయినసారి హోరాహోరీగానే జరిగింది, ఈసారి హోరాహోరీగానే ఉంటుంది. ఈ హోరాహోరీ పోరాటంలో కొంత ఈసారి మహాగఠబంధన్ కు కొంత మొగ్గు ఉండొచ్చునేమో. అప్పుడు హోరాహోరీలో ఎన్డీఏకు మొగ్గు వచ్చినట్లు కొంచెం ఇప్పుడు 2025లో మహాగఠబంధన్ కూటమికి కొంత ఎడ్జి రావచ్చు అనే అవకాశం ఉంది. దానికి ప్రధాన కారణము తేజస్వి యాదవ్ ను ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ప్రకటించడం ఈ పక్క. ఆ పక్క ఇంకా వాళ్ళు ప్రకటించలే. మరి నితీష్ కుమార్ ను కానీ మిగతా వాళ్ళు ప్రకటించలేదు. అదొక తేజస్వి యాదవ్ ను ప్రకటించడం ఒక మహాగఠబంధన్కి ఒక ప్లస్ పాయింట్. రెండవది, ఈడ ప్రధానంగా బిట్వీన్ నితీష్ కుమార్ అండ్ తేజస్వి యాదవ్ మధ్య అనేది వచ్చినప్పుడు నితీష్ కుమార్ ను 19 ఏళ్లుగా అతను చూశారు కాబట్టి మార్పు కోరుకోవడం ఒక సహజం. ఒకసారి తేజస్వి యాదవ్ కూడా ముఖ్యమంత్రిగా చూద్దాం అనే ఒక ప్రజల్లో మొగ్గు రావచ్చునేమో. నితీష్ కుమార్ మీద ఆల్రెడీ 19 ఏళ్ళు ఉన్నాడు కదా, 9 సార్లు ఉన్నాడు కదా అనే యాంగిల్లో వచ్చేసి నితీష్ కుమార్కి అది మైనస్ కావచ్చేమో. ఇది తేజస్వి యాదవ్ కు, మహాగఠబంధన్ కు ప్లస్ కావచ్చు. ఇంకా మిగతా అనేక అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఒకటి, వలసలు అనేది బీహార్కు సంబంధించి వలసలు ప్రధానమైన అంశం. దేశంలో ఎక్కువ వలసలు ఉండే రాష్ట్రం బీహార్. తర్వాత నిరుద్యోగ సమస్య, ధరలు, అవినీతి, కుల సమీకరణాలు. ఈ బీహార్లో అన్ని రాష్ట్రాల కంటే కుల సమీకరణాలు బాగా ప్రభావితం చేస్తాయి. ఇక్కడ ఓవరాల్ గా జనసురాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పార్టీ ఎవరిని దెబ్బతీస్తుంది? అది మహాగఠబంధన్ దెబ్బతీస్తుందా, లేకుంటే ఎన్డీఏ కూటమిని దెబ్బతీస్తుందా, ఎంత శాతం ఓటు తెస్తాయి అనేది కూడా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎంఐఎం లాస్ట్ టైం కూడా 5 సీట్లు రావడం జరిగింది. ఈసారి కూడా ఎక్కువ సీట్లు కంటెస్ట్ చేస్తా ఉన్నట్టుంది. బట్ ఎంఐఎం మరి ప్రభావం ఏ విధంగా ఉంటుంది అది కూడా ఈ ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా డబ్బు పంపిణీ అనేది ఎట్లాగూ ఉంటుంది. ఇక్కడ ఎన్డీఏ వాళ్ళు మెయిన్ గా ఆధారపడుతుంది మహిళా ఓటర్స్ మీద ఎక్కువగా. రెండు పక్కల కూడా మహిళా ఓటర్స్ నుంచి ఎక్కువ ఆలోచిస్తానంటుంది. ఎన్డీఏ వాళ్ళు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద 75 లక్షల మందికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున వాళ్ళ అకౌంట్ లో వేయడం జరిగింది. ఇది దాని మీద నితీష్ కుమార్ వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. దానికి కౌంటర్ గా తేజస్వి యాదవ్ వీళ్ళు కూడా వరాలు పట్టించినట్టుంది. కాబట్టి మహిళా ఓటర్ల ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎనీహౌ ఇది యాంటీ గవర్నమెంట్, ప్రో గవర్నమెంట్ రెండు ఉంటాయి. గవర్నమెంట్ ఎక్కువ రోజులు పరిపాలించినప్పుడు యాంటీ గవర్నమెంట్ కూడా వస్తుంది. అదే సమయంలో కొంతమందికి సహాయం చేస్తుంది కాబట్టి ప్రో గవర్నమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఎలా ఉంటుంది చూడాలి, కానీ హోరాహోరీగా ఉండొచ్చు. ఆ హోరాహోరీలో కొంతవరకు తేజస్వి యాదవ్, తర్వాత కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఎంఎల్, సిపిఐ ఉండే మహాగఠబంధన్ కు మొగ్గు రావచ్చునేమో ఈ ఎన్నికల్లో అనేది నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు ఒకవేళ బీహార్ లో మహాగఠబంధన్ అంటే
ఇండి కూటమి గెలిస్తే ఆ ఎఫెక్ట్ ఏమైనా ఏపీలో కనిపించే అవకాశం ఉందా? ఏపీలో పొలిటికల్ ఇంపాక్ట్ ఏ రకంగా మారే అవకాశం ఉంది? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మోడీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్నారు కాబట్టి ఒకవేళ బీహార్ లో కాంగ్రెస్ ఇండి కూటమి గెలిస్తే ఏంటి పరిస్థితి? అంటే నితీష్ కుమార్ వాళ్ళ అంతా అంటే సఖ్యంగా ఉంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బ్యాక్ టు అంటే బయటకు వచ్చే అవకాశం ఉందా? ఏంటి పరిస్థితి? ఇప్పుడు అది బీహార్ ప్రభావం ఓవరాల్ గా కొంత ఉంటుంది. మా దేశమే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశం మొత్తం మీద వచ్చేసి కొంత బీజేపీ కూటమికి కొంత డిమోరలింగ్ ఎఫెక్ట్, కాంగ్రెస్ కూటమికి కొంత మోరల్ ఎఫెక్ట్ అంతవరకు వస్తుంది తప్ప అని వచ్చేసి దాంతోనే ఏదో మొత్తము కేంద్రంలో దగ్గర దగ్గర వచ్చేసి ఎన్డీఏ కూటమికి దగ్గర దగ్గర ఉంటే పర్వాలేదు. ఇక్కడ చాలా వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆ అది ఏదో కేంద్ర ప్రభుత్వం మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. దాని పర్యవసానంగా నితీష్ కుమార్ డెసిషన్ మార్చుకుంటాడు, చంద్రబాబు మార్చుకుంటాడు అని నేను ఆ కోణంలో ఆలోచించడం ఓవరాల్ గా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి వచ్చేసి కొంత నైతికంగా ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. బీజేపీకి కొంత నైతికంగా బలహీనపడుతుంది. అంతవరకే ఉంటుంది తప్ప ఇది కేంద్ర ప్రభుత్వం మీద ఏదో మార్పు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తర్వాత నితీష్ కుమారు వాళ్ళు ఏదో మార్చుకుంటారు, నేను ఆ కోణంలో దీని ఎఫెక్ట్ తోనే మార్చుకుంటారు అనుకోవడం లేదు. కానీ ఎన్నికలు వచ్చేటప్పటికల్లా ఇప్పుడు ఇమీడియట్ గా ఏం రావు. ఎప్పుడు వస్తాయంటే లోక్సభ ఎన్నికలు 2029లో కానీ ఇంకా ముందు కానీ వచ్చేటప్పుడు అప్పుడు పరిస్థితులు మారుతాయి. అంతే తప్పనిచ్చేసి ఇప్పుడు సంవత్సరంన్నరే అయింది ఇది. కాబట్టి బీహార్ ఎన్నికల ఫలితము ఇంకా 3.5 సంవత్సరం కేంద్రంలో బీజేపీ అధికారం ఉంటుంది కాబట్టి, మోడీ ప్రధానమంత్రి ఉంటాడు కాబట్టి ఇప్పుడే ఏదో అక్కడ మార్పు వస్తుందని అనుకోవడం. అంటే బీహార్ ఎన్నికల్లో నితీష్ వర్సెస్ తేజస్వి యాదవ్ అలా చూడవచ్చు అంటారా? ఇప్పుడు ప్రస్తుతానికి ఒకవేళ బీజేపీ ఆడ ఎక్కువ సీట్లు ఉన్న పార్టీ అయినప్పటికీ, కేంద్రం అధికారం ఉన్నప్పటికీ నితీష్ ను కాదని అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ముఖ్యమంత్రి కదా, సిట్టింగ్ సీఎం కాబట్టి న్యాచురల్ గా ఎంత కూటమి అయినప్పటికీ బీజేపీ కేంద్రం ఉన్నప్పటికీ ఆయన ఆషామాషయం కాదు కదా. 19 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 9 సార్లు ముఖ్యమంత్రి అయినాడు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, జేడీయూ అధ్యక్షుడు కాబట్టి సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ కాబట్టి డెఫినెట్ గా బిట్వీన్ నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ అనే యాంగిల్లో ఎక్కువ జరుగుతుంది. ఓవరాల్ గా వచ్చేసి మహాగఠబంధన్ ఎన్డీఏ కూటమి అనే యాంగిల్లో జరుగుతుంది. కూటమి యాంగిల్లో కొంత జరుగుతుంది. కానీ వ్యక్తుల ప్రకారంగా చూస్తే నితీష్ కుమార్ అండ్ తేజస్వి యాదవ్ అనే యాంగిల్లోనే వస్తుంది.